ఇది భక్తుడు అంటాడు, నేను ధ్యానిస్తుండగా నా గుండె నాలో మండుచుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ భూమి మీదకి వచ్చి ప్రభు ప్రార్థన చేయకుండా అని ఏ పని చేయలే. నువ్వు ప్రార్థన చేయకుండా ఏ పనైనా ప్రారంభిస్తావా తల్లి? ప్రార్థన చేయకుండా ఇంటిని ప్రారంభిస్తావా? వ్యాపారాన్ని ప్రారంభిస్తావా? పరిచయని ప్రారంభిస్తావా? ప్రార్థన లేకుండా రక్షణలోకి వస్తావా? ప్రతిదీ ఏది ఉండాలి? ఏది ప్రాధాన్యత? ప్రార్థన, ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము, ఆరాధన. ఇవి మూడు మనలో ఉండాలి. అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన ద్వారా ఎలా వెలిగించబడతావో, ఈ దీపములో, ఈ ప్రమిదిలో నూనె ఎలా సమకూర్చబడుతుందో, వాక్యమనే అగ్ని ద్వారా వెలిగించబడాలి. ప్రార్థన ఉన్న బిడ్డలో ఏముంటుందండి? వాక్యం. ప్రార్థన లేని బిడ్డల్లో వాక్యం ఉంటుందా? బుద్ధి కలిగిన కన్యకలు 5 మంది కన్యకల్లో ఏముంది? నీ సిద్ధిలో నూనె సిద్ధపరచుకోవాలా. వారిలో ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, వాక్యం ఉంది. ఆరాధన దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పాలి బిడ్డలారా? ఆరాధన దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని ఆత్మకి మనము దగ్గర అవ్వడానికే ఆరాధన. ప్రభు చేతులు మన మీదకి రావడానికి కారణం ఆరాధన. ఆరాధన చేసిన పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు ఆత్మలో పరవశించడం, ఆత్మలో వెలిగించబడడం. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చిందంటే మనం వెలిగించబడడం. పరిశుద్ధాత్మ లేకపోతే మనం వెలిగించబడతామా బిడ్డలారా? కాబట్టి ఏ ఆత్మ మనలోకి రావాలి? పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రభు అంటాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు ఈ వాక్యము లేనివాడు దేవుని వాడు అవుతామా? వాక్యం నీలో నాలో లేకపోతే దేవుని బిడ్డలు కాము. దేవుడు అంటున్న మాట మనల్ని ఏం ధరించుకోమంటున్నాడు చెప్పాలి. ఏం ధరించుకోవాలి? మనం వాక్యాన్ని ధరించుకోవాలి.